హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ DL8CY 3331 కార్ నంబరు మహీంద్రాల KUV 100 చూడండి. డీజిల్ కార్ ఇది, రేటింగ్ కార్ ఇది. దీని కూడా శశి గట్లా గట్టిగా ఉంటాయి. మనం కారు కొనేటప్పుడే చాలామంది టాటా పంచ్ అడుగుతున్నారు. పంచు బాడీ గట్టిదే, టాటా పంచు బాడీ గట్టదే, కానీ ఇంజన్ సీసీ తక్కువ. ఇంజన్ సీసీ మీరు మళ్ళీ టెస్ట్ డ్రైవ్ చేయండి షోరూమ్కి వెళ్ళి. అయ్యే 2019 కంటే ముందైతే బండి చూడండి, చుట్టెక్కడ గీతలేదు. డీజిల్ ఇంజన్లు అయితే కొద్దిగా బాడీ గట్టిగా ఉంటుంది, తోలేటప్పుడైనా మనకు కొద్దిగా కంఫర్ట్ అనిపిస్తుంది, బరువు గుంజుకపోతుంది. సో చిన్న ఇంజన్లు అనేటివి ఎప్పటికైనా ఈ ప్రాబ్లమ్స్లో ఉంటాయండి. చూసుకోవచ్చు కంప్లీట్గా 2016 మోడలు, ఒరిజినల్ పెయింట్ ఎక్కడ పడలేదు, బంపర్ గీతల్ని మనం చేయించలేదు. అంటే ఇప్పుడు టాటా పంచ్ పెట్రోల్ కొనే కంటే ఇది కొనుక్కోవడం మేలు. ఏది తక్కువ ఇష్టోళ్ళు పంచ్కి వెళ్తే CNGకి వెళ్ళాలి. మళ్ళీ మీరు ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేస్తుండ్రి, అది మళ్ళీ కొన్నాక సగం రేటు పోదు. ఇది బంపర్ సేఫ్టీ గార్డు. ఇతను ఎయిర్ ఫోర్స్లో వాళ్ళ రిలేషన్ ఉన్నారని ఫస్ట్ ఓనర్ అండి. కార్లన్నీ ఫస్ట్ ఓనరే అమ్ముతున్నాం మనం. మళ్ళీ అద్దాలు కూడా ఒరిజినల్, హెడ్లైట్ స్టిక్కర్ పోనీ. మళ్ళీ మీకు ప్రతిదీ పార్ట్ వైజ్గా ప్రతిదీ చెప్తున్నాం. ఈ మహీంద్రా ఎందుకంటే మహీంద్రా ఇది ఒరిజినల్ పెయింట్ అండి. దీనికి కానింది ఇట్లనే ఉన్నది. మీరు పెయింట్ వేయించుకుంటే 1200 రూపాయలు అవుతుంది. ఎడమ పక్క టైరు చూడండి, కింద కూడా మీకు ఎటువంటి ఎక్స్ట్రా K6+ కాబట్టి కింద ఇంజన్ కింద ఆయిల్ గట్లా కారేది ఉంటే మనకు క్లియర్ కనబడుతుంది. బ్రిస్టోన్ టైర్లు. బండి చాలా బాగుంది. దీనిలో DRL లైట్స్ వస్తాయి, అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి. డే రన్నింగ్ లైట్ అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది. హెడ్ లైట్లు, ఫోగ్ ల్యాంప్స్ అన్నీ కూడా నెంబర్ 1 కండిషన్లు ఉన్నాయి. కుడివైపు కూడా చూసుకోండి, పెయింటింగ్ ఒరిజినల్, అద్దాలు ఒరిజినల్. కూర్చునేది 6 కూర్చోవచ్చు. అది RTO ఆఫీస్ అప్రూవల్, అంటే ముందర 3. ఇంజన్ పేరుకే. చిన్న కార్లల్లో స్టార్టింగ్ ధర ఏవైతే కొన్ని కార్లకు ఉంటాయో బ్రిస్టోన్ చూడండి, టైర్లు మంచిగా ఉన్నాయి. 1-2 ఏళ్ళు వాడుకోవచ్చు. ఎట్లయినా ఈ కార్ తీసుకున్నామంటే తక్కువ తిరుగుతాం. దయచేసి చాలామంది క్యాబ్ కావాలి, క్యాబ్ కోసం ఏది బాగుంటుంది. నేనైతే సింగిల్ సజెషన్, పెట్రోల్ CNG మారుతి షోరూమ్ పోయి పెట్రోల్ కమ్ CNG బేస్ మోడల్ 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. దాన్ని డిజైన్ చేసుకొని అదే క్యాబ్కి వాడుకుంటే మీకు 6 లక్షల్లో మీరు ఉన్న కాడ నెల్లూరా, ఒంగోలా, కావల, విజయవాడ, గుంటూరా, అనకాపల్లి, అమరాపురమా ఏదైనా పర్లేదు. తెలంగాణలో భూపాలపల్లి, మారుమూల ప్రాంతాలు, నారాయణపేట జిల్లానా ఎక్కడైనా కూడా మీరు పోయి హైదరాబాద్లో కారు తోలుకోవచ్చు. ట్యాక్సీ కారు. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే అమరావతి, ఎక్కడైతే క్యాపిటల్ సిటీలలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటాయి అక్కడ కారు పెట్టుకోవచ్చు. 5 ఏళ్ళ లీజ్కి పెట్టుకుంటారు. కొత్త కారు అయితే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అన్నీ దానికి ఉంటాయి. మారుతి టేప్ రికార్డర్ కీది ఉంటుంది, అది కొనుక్కోండి దయచేసి. చూడండి, B పిల్లర్ ఒరిజినల్. ఇది డీజిల్ కారు. సో ట్యాక్సీ కోసం సెకండ్ హ్యాండ్ కొనడం వేస్ట్ అండి. 2,50,000 పెట్టి కొనుడు, మళ్ళీ ₹1,00,000 పెట్టుడు, మళ్ళీ అది పాతదవుడు, ఆగమాగం ఉంటుంది. రేపటి యాళ్ళ ఇప్పుడు MLC కూడా BJP పుంజుకుంది. BJP వస్తే తలుపులు బంద్ చేసి హైదరాబాద్ను సెంట్రల్ క్యాపిటల్ కూడా చేయొచ్చు. సో అప్పుడేమైందంటే మీకు డీజిల్, పెట్రోల్ CNG BS6 ఇంజను E20+ ఫ్యూల్ మాత్రమే అని ఉంటుంది. మీరు చూడండి, కొత్త కార్లలో ఎవడైనా ఎక్కడ కొనుక్కున్నా పెట్రోల్ మూత తీస్తే పెట్రోల్ మూత వెనక రేకుకు E22 ఫ్యూల్ అవైలబుల్, అంటే దాని స్పిరిట్ లెవెల్స్ ఉంటాయి. కొత్త కార్లు 24 గంటలు ట్యాక్సీ నాన్ స్టాప్ తిరుగుతాయి కాబట్టి కొత్త ట్యాక్సీ కోసం అయితే దయచేసి హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ మీరు కొత్తవి కొనుక్కోండి, సెకండ్ హ్యాండ్కి రావద్దు దయచేసి. చూడండి, అంటే 1,50,000 అయితే పెట్రోల్ CNG ఢిల్లీ బండ్లకు ఉండి, ఎందుకంటే 2 లక్షల బడ్జెట్లలో మీకు 1-2 ఏళ్ళ అప్పు తీరుతుంది. B పిల్లర్ ఒరిజినల్. ఇది డీజిల్ బండి. దీనిలో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, 6 కూర్చోవచ్చు. సీట్ అయితే అడ్జస్టర్ ఉంటుంది. ఒరిజినల్ పెయింట్ ఉంది. ఇంజన్ నీట్గా ఉంది. మనకు ఇదివరకే ఎవరైతే కానిస్టేబుల్ అన్నలు 4-5 తీసుకున్నారు కొత్త బ్యాచ్ వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్లనే మాట్లాడుతున్నాం. మా దగ్గర అడ్వాన్స్ కూడా చాలామంది ఉన్నాయి. ఈ KUV 100 కూడా ఉన్నాయి. ఒకవేళ వీడియో పెట్టిన తర్వాత అన్నగారే అంటే వారికే అని కొరియర్ చేయడం జరుగుతుంది. చూడండి, రూఫ్ కూడా ఒరిజినల్. హైదరాబాద్లో చేస్తారన్న వారు ₹1,00,000 కొట్టడం జరిగింది. ఒకవేళ వారికైతే వారికి ఇస్తాం, వేరే వాళ్ళకైతే వేరే ఇస్తాం. బ్యాక్ సైడు వీల్ క్యాపు మహీంద్రాదే, టైర్లు బ్రిస్టోను, సస్పెన్షన్, షాకర్స్ ఎక్కడ కూడా చిన్నగా ఏం లేదు. కింద కూడా ఇంజన్ కింద కూడా చూసుకోండి, దాని స్టైల్ ఎట్లుంటుందో. స్టైల్ బాగుందా? మనం కొంతమందిని బట్టల మీద చూస్తే ఒకలాగా, రకరకాల చూస్తే ఒకలాగా ఉంటారు, మా తాత కానీ మా ముత్తాత కానీ. సో మీరు కూడా అటువంటి ఆలోచన కింద మొత్తం దాని ఇంజన్ చూసి చూపిస్తాం మేము. అద్దాలు ఒరిజినల్ అనుకుంటున్నా నేను.
డిఫాగర్ ఒరిజినల్, వైపర్ ఒరిజినల్, వైపర్ వాటర్ ఆప్షన్ ఉంటుంది, స్పాయిలర్ లైట్ ఉంటుంది. ఇంత తక్కువ ధరలో డీజిల్ ఇంజన్ వచ్చి మన దగ్గర స్పేర్ పార్ట్ దొరకదు అనే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే దీని కంపెనీ ఇండస్ట్రీ స్టార్టింగే తెలంగాణ, హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో జహీరాబాద్లో 200 చిల్లర. సో మన దగ్గరనే దీని ఇండస్ట్రీ వరల్డ్ వైజ్ ప్రపంచవ్యాప్తంగా ఎవడన్నా చైనా వాడో, ఎవడైనా దుబాయ్ ఎక్కడో స్కార్పియో కానీ కొత్త మోడల్ కొనుక్కోవాలంటే అది ఇక్కడ నుంచి షిప్లో పోవాల్సిందే. వాటి ట్యాక్స్ భారతదేశానికి డబల్ కట్టి తీసుకోవాల్సిందే. అట్లన్నట్టు మహీంద్రా సంగతి. వెనకాల సేఫ్టీ గార్డ్ స్టీల్ ఉంది, ముందట సేఫ్టీ గార్డ్ స్టీల్ ఉంది. చూడండి డిఫాగరు అద్దాలన్నీ కూడా విత్ బార్కోడ్ ఒరిజినల్ ఉన్నాయి. ఇది కొద్దిగా డిక్కీ కాడ నీళ్ళాగిన రస్ట్ బాపద్ది ఉన్నది. చూడండి ఈ వైరింగ్ కానీ అంతా కూడా ఒరిజినల్. డిక్కీ రూఫ్ జాయింట్ ఎక్కడ ఇది ఓపెన్ కాలేదు, ఎడమ వైపు కూడా ఓపెన్ కాలేదు. క్వార్టర్ ప్యానెల్ కూడా ఒరిజినల్. మీకు కాబడితే ఎవరైతే నేను తీసుకుంటా అని మాతో కనెక్ట్ అయిన వాళ్ళకు వీడియో కాల్ చేసి చూపిస్తాం. ఎందుకంటే చాలామంది అడ్వాన్స్లే ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ ప్రామిస్ చేయలేము. చూసుకోండి 6 సీటర్ 6 కూర్చునేటట్టుగా అద్భుతంగా ఉంది కార్. ఇది మీకు ఏం పని లేదు ఇప్పటికిప్పుడు. సో దయచేసి ఢిల్లీకి వచ్చి కారు కొనుక్కునే ప్రయత్నం చేస్తే మీకు ఉత్తమం. ఏ కార్ అయినా బూట్ ఫ్లోర్ వెనక ఏం తగలలేదు అన్నట్టుగా ఈ పేస్ట్ సాక్ష్యం. ఆ పేస్ట్ ఒకసారి తగిలితే మళ్ళీ భగవంతుడు వేసినా మళ్ళీ అట్లా రాదు, షోరూమ్ మోడ్ వేసినా అట్లా రాదు. షోరూంలో ట్రాక్ వస్తుంది కాబట్టి కొన్ని తప్పు చేయడానికి కుదరదండి. మూతి పండ్లు అంటారు కదా, మూతి అంటే మౌత్, MOUTH, మౌత్ అంటే నోరుకు కానీ పండ్లకు కానీ దెబ్బ తగిలి ఇరిగిన మళ్ళీ మార్చడం ఏ డాక్టర్ తరం కాదు. మళ్ళీ అక్కడ సేమ్ బర్ర కనబడుతుంది. బర్ర అంటే కాటు అంటారు కదా, వెల్డింగ్ చేసినట్టుగా ఆడమందం కనబడుతుంది. ఎడం వైపు చూసుకోండి. అట్లనే ఈ వెనక డోర్ ఎడం వైపు అట్లనే. అందుకే పెద్దలు తిడతారు మూత్ పని రాలుతాయి అని. ఇది అంతేనండి. మనకి ఏదన్నా అయినప్పుడు పేస్ట్ అనేది రిమూవ్ అయ్యి మళ్ళీ రీపంచ్ అయినప్పుడు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఈ పంచెసే ఒరిజినల్ ఉన్నాయి. వెనక లెఫ్ట్ అది బీ పిల్లరు, వెనకాల కూడా చూసుకోండి. ముగ్గురు వెనక కూర్చోవచ్చు, ఇద్దరు ముందర కూర్చోవచ్చు. మళ్ళీ ఇది లావడితే ముగ్గురు కూర్చోవచ్చు. అత్తగారింటికి పోతే చుట్టాలు ఎక్కువ ఎక్కిరనుకో, ఇది లావట్టి అలా ఎక్కించుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. పురాణాలు ఎక్కినా, పెద్ద మనుషులు ఎక్కినా, ముసలోళ్ళు ఎక్కినా, ముడిగోళ్ళు ఎక్కినా, ఎవరెక్కినా ఈజీగా వేసుకోవచ్చు. బాయికాడి వేనం, పాల క్యాన్లు, ఫర్మ్ వైజు యూరియా బస్తాలైనా ఏ రకంగా అయినా మల్టీ లెవెల్ డీజిల్ ఇంజన్ 25 వస్తుంది. కొత్త కార్కి వెళ్తే కొన్ని లాభాలు ఉంటాయి. నాన్ స్టాప్ తిరిగే వాళ్ళకి సిఎన్జిలో వెళ్తే ఇంకా మంచి లాభాలు ఉంటాయి. 20 పైన అంటే 25 పైన వస్తున్నాయి ఇవాళ రేపు ఏ సిఎన్జి అయినా. టొయోటా వాళ్ళు పెద్దది 12 లక్షల పైన ఉన్న హై రైడర్ అయినా కూడా దానికి కరెంట్ సప్లై వచ్చి అంటే విత్ హైబ్రిడ్ ప్లస్లో 30 మైలేజ్ 25 మైలేజ్ వస్తున్నాయి అంట. మనం తోలలేదు, డ్రైవ్ అంటే టెస్ట్ డ్రైవ్ చేసినాం కానీ అది మైలేజ్ గింత వస్తుందని మనం టెస్ట్ చేయలేదు. మంది అంటే ఇన్నాం. ఆ రకంగా ఉంటుందండి. సేమ్ మీకు ఈ చిన్న బండ్లల్లా బంగారం వల్లే కళ్ళు మూసుకొని డీజిల్ బండి, 25 మైలేజ్ వచ్చే బండి, వెనక కూర్చున్న వాళ్ళకు చైల్డ్ లాక్ ఉండే బండి, పవర్ విండోస్ 4 ఉండే బండి, సీటు హైట్ అడ్జస్టర్ ఉండే బండి, స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉండే బండి, AC చిల్డ్ ఉండే బండి, ఈ క్లస్టర్ ప్యానెల్ అని డిజిటల్ మీటర్లో అందులో లోపల లైట్లు వచ్చే బండి బాగుంది. రివర్స్ సెన్సారు చూసుకోండి. ఏదున్నా సర్వీస్ రికార్డు 52,730 కిలోమీటర్ టిల్ ఈరోజు వరకు మహీంద్రా షోరూంలో. ఆయిల్ చేంజ్, టైర్లు, విలల్ బ్యాలెంటు, అలైన్మెంటు, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఈ గేర్ దండు చూడండి, అద్భుతమైన కారు. మేము కేవలం ఇది పోలీసులకు అమ్మే ప్రయత్నమే చేస్తున్నాం. ఎందుకంటే పెట్టే 2.5 లక్షలకు మళ్ళీ రిజిస్ట్రేషన్ అక్కడ చేసుకునే కంటే పోలీస్ కానిస్టేబుల్, AR, TSSP ఎవరైనా కూడా, TSSP అంటే తెలంగాణ స్టేట్లో రిజర్వ్ పోలీసులు. తెలంగాణ ముఖ్యమంత్రికి ఇష్టం లేదు, లొల్లై 3-4 నెలలు జీతం ఆపిండి దరిద్రుడు వాళ్ళ. చూడండి ఈ అద్దానికి స్టిక్కర్ కూడా ఒరిజినల్. ఆ TSSP వాళ్ళు అయితే ఢిల్లీకి ఫర్ మంత్ ఏదైనా దానికి వాళ్ళు 2 నెలలు అట్లా పోతారు. కాబట్టి వాళ్ళకి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇంకెవరికైనా కూడా మీకు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామండి. లోకల్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి మేలు. మళ్ళీ ఇక్కడ చేయాలంటే వీళ్ళకు అయ్యగారి దగ్గర చదివించే మంత్రం అనేది ఉంటుంది, దాన్ని అంటారు కదా, అట్లా 15,000 ప్రతి జిల్లాలో బ్రోకర్ కమిషన్ ఇవ్వాల్సిందే, ఏజెంట్ కమిషన్ ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళు జీతం తీసుకుంటారు కానీ ఖచ్చితంగా 15,000 మీద ఖచ్చితంగా తీసుకుంటారు. అది కూడా మీరు ఆలోచన చేసుకొని తీసుకోండి. ఈ కారే 2.5 అంటే మళ్ళీ ఈ మీద పెట్టేది 40,000 దాకా అవుతుంది పక్కా. మీరు ప్రభుత్వ ఉద్యోగులా, మీరు RTO ఆఫీస్లోనే పనిచేస్తారా, మీరు పోలీస్ శాఖ మీకు చుట్టాలు పట్టాలు ఉన్నారా, అట్లయితే మీకు ఆ 15,000 మిగులుతాయి. మీరు రైతులా, మీరు బిజినెస్ చేసుకుంటారా, మీది కిరాణా షాపా, మీది మెడికల్ రిప్రజెంటేటివా, మీరు ఖచ్చితంగా చేసిన కష్టం కారు కొనాలంటే ఖచ్చితంగా మళ్ళీ పరిచయాలు లేకపోతే ఏజెంట్ కమిషన్ 15,000 రూపాయలు ఇవ్వాల్సిందే టోటల్గా. చూడండి
52,000 తిరిగింది కాబట్టి కూలెంట్ డబ్బా అనేది యాజ్ టీజ్ కొత్త కార్కి ఎట్లుందో అట్లే ఉంటుంది. మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మహీంద్రా. కాకపోతే రస్ట్ అనేది వాటర్ డ్రాప్ అయ్యి మహీంద్రా అంటే చాలు, XV500 అంటే చాలు. కొన్ని బండ్లల్లో ఖచ్చితంగా నీళ్లు కార్ కట్టేటప్పుడు ఆంతాయి కాబట్టి అవి ఉంటాయి. చూడండి, అప్రాన్ లెగ్ ఒరిజినల్, ఆయిల్ ఫిల్టర్, హెడ్ లైట్లు కానీ, బెనెట్ పట్టి స్టిక్కర్స్ కానీ అన్ని నంబర్ 1 ఉన్నాయి. మీరు అప్రాన్ స్టిక్కర్స్ కూడా ఎక్కడ పోలేదు. సెంటర్ లాకింగ్ ఉంటుంది, తాళ చేతులు నొత్తినప్పుడు క్విక్ అన్లాక్ అవుతుంది. మళ్ళీ సేమ్ సైరన్ అన్లాక్ లాక్. ఇది హెడ్లైట్ స్టిక్కరు. అమ్మిన ప్రతి కారు గత 3 నెలల్లో హెడ్లైట్ల స్టిక్కర్ కానుంచి ఒరిజినల్. అమ్మిన ప్రతి కారు కంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్. అమ్మిన ప్రతి కారు బ్యాటరీ 100% వారంటీ ఉంది. అప్రాన్ లెగ్స్, స్టీరింగ్, సస్పెన్షన్ అన్నీ కూడా బాగున్నాయి. మీకోసం మరిన్ని కార్లు పట్టుకొస్తాం. ఇవాళ బేస్తవారం మంచి కార్లు ఇస్తాం. పోయిన నెల బేస్తారం 6 తారీఖే, ఈ నెల బేస్తారం 6 తారీఖే. ఫిబ్రవరి, మార్చి కంటెంట్ అట్లుంటుంది, ఎందుకంటే 1వ తారీఖు సేమ్ వస్తాయి అప్పుడప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ.